ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. 2025 సంవత్సరానికి సంబంధించి ప్రతి ఒక్కరు 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా, దాంతోపాటు కొంతమంది సంతాన రీత్యా, వివాహ రీత్యా అడుగుతూ ఉంటుంటారు. సో కలిసి వచ్చే అంశాలు ఏంటి, ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, పూజలు ఏమైనా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా, ఈ సమయంలో మేము పెట్టుబడులు పెట్టవచ్చా, ఏ మాసంలో కలిసి వస్తుందని అడుగుతూ ఉంటుంటారు. మరి వాటన్నింటికి సంబంధించి 12 రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుందో మనతో పాటు ఉమాదేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. వృశ్చిక రాశి వారికి కనుక మనం చూస్తే ఈ నూతన సంవత్సరంలో 2025 సంవత్సరానికి సంబంధించి వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఈ రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? వృశ్చిక రాశి వాళ్ళకి అంటే ముందుగా నక్షత్రాలు మనం చూస్తే విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4 ఈ యొక్క నక్షత్రాల వాళ్ళు ఈ యొక్క వృశ్చిక రాశిలోకి పరిగణించబడతారు. ఇప్పటిదాకా శని 4వ స్థానంలో ఉండి అర్ధాష్టమ శనిగా వీళ్ళని ఇబ్బంది పెడుతూ వచ్చాడు. సో ఇప్పటిదాకా వీళ్ళు ఉద్యోగ ప్రయత్నాల్లో అవ్వచ్చు, లేకపోతే చేసేటువంటి కార్యహాని, అర్ధాష్టమస్య కార్యహాని అంటారు. ఏ పని తలపెట్టినా అది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది, డిలే అవుతూ ఉంటుంది, లేట్ అవుతుంది. ఈరోజు రావాల్సిన డబ్బులు 4 రోజుల తర్వాత రావడము, ఈరోజు అవ్వాల్సిన పని 10 రోజుల తర్వాత పోస్ట్పోన్ అవ్వడము, ఈరోజు రావాల్సిన ప్రమోషన్ ఎప్పటికో మళ్ళీ అవ్వడము. అంటే ఏదైనా సక్సెస్ అనేది చాలా లేట్ అయిపోతుంది. వీళ్ళ కష్టం ఉంటుంది, కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది దక్కదు. అది ఇప్పటి వరకు వీళ్ళకి నడిచింది. అయితే ఇప్పటి వరకు ఇది దోషం ఉంటుంది అని అంటే అర్ధాష్టమ శని దోషము మార్చి 30వ తారీఖు దాకా ఉంటుంది. మార్చి 30 తర్వాత శని మీనంలోకి వెళ్ళిన తర్వాత ఈ దోషం పోతుంది. పోయిన తర్వాత ఏమైనా వీళ్ళకైనా కొంచెం గ్రోత్ అని ఏమైనా కనబడుతుందా అంటే వీళ్ళకి గోచార పరంగా నడిచేటువంటి స్థితి ఆధారంగా ఇప్పటిదాకా పడిన సమస్యల కంటే రెట్టింపు సమస్యలు రాబోతున్నాయి. ఉద్యోగం ఉన్నవాళ్ళు ఉద్యోగం పోతుంది, ఆర్థిక నష్టాలు, కొత్త అప్పులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో చిక్కులు, కుటుంబం వాళ్ళు వీళ్ళని గుర్తించకపోవడం, వీళ్ళే తప్పు చేశారనేటువంటి అపకీర్తి, అప్రతిష్ట పాలవ్వడము. తరువాత వచ్చేసి డబ్బులు నిలబడకపోవడం. 2 రూపాయలు సంపాదిస్తే ఎక్కడో 50 రూపాయలు ఖర్చు అయిపోతాయి. అంటే సంపాదనకి డబ్బు ఖర్చుకి అసలు సంబంధమే ఉండదు, పొంతనే ఉండదు. ఆ రకంగా విపరీతమైన ఖర్చు అయిపోతుంది వీళ్ళకి. అంతటి ఖర్చు వీళ్ళకి రాబోతోంది. ఆ ఖర్చుకు తగ్గటువంటి మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము. అంటే వీళ్ళకి ఉండేటువంటి సమస్యలు అంతా ఇంత కాదు 2025 సంవత్సరంలో. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. చేయాల్సిన వల్ల శివారాధన చేయాలి, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధన చేయాలి. చేసినప్పటికీ కూడా ఇది దోషంగానే ఉంటుంది. సో వీళ్ళ యొక్క మానసిక స్థితిని దృఢపరచడానికి, సంకల్ప శక్తిని పెంచడం కోసం దైవారాధన చెప్తున్నాం తప్ప ఖచ్చితంగా వీళ్ళకి ఆ ఇబ్బందులు అనేవి రాబోతున్నాయి. వచ్చిన తర్వాత ఇబ్బంది పడతారు. ఎంత ఇబ్బంది పడినా ఆ ధైర్యం ఉంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ అక్టోబర్ తరువాత వీళ్ళు పుంజుకుంటారు. అక్టోబర్ దాకా మాత్రమే కష్టాలన్నీ. అక్టోబర్ దాటిన తర్వాత కుటుంబ సౌఖ్యం, ఇప్పటిదాకా వచ్చిన కుటుంబంలో సమస్యలు, ఇప్పటిదాకా వీళ్ళు ఈ యొక్క వృశ్చిక రాశి జాతకును గుర్తించకపోవడం, ఇవన్నీ కూడా అక్టోబర్ తర్వాత మళ్ళీ నయం అవుతాయి, సరి అవుతాయి. వాళ్ళు గుర్తిస్తారు. అంటే ఆ యొక్క బంధం అనేది అనుబంధం అనేది బాగుంటుంది. తర్వాత కొత్త ఉద్యోగంలోకి జాయిన్ అవ్వడము, అప్పుడప్పుడే మళ్ళీ గ్రో అవుతూ ఉండడము, ఆర్థిక సమస్యలన్నీ అప్పుడప్పుడే సాల్వ్ అవుతూ ఉండడము, అప్పులు తీరడానికి ఏదో ఒక మార్గం కనబడము, ఆరోగ్య సమస్యలకి ఏదో ఒక పరిష్కారము, ఏదో దొరకడము, ప్రతిదానికి ఒక సాల్వ్. అంటే ఆ యొక్క సమస్య పరిష్కారం అవ్వడానికి అన్నిటికీ కూడా అక్టోబర్ తర్వాతనే అన్నీ కనబడుతున్నాయి. అక్టోబర్ దాకా వీళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ విషయంలో అయినా సరే ఆవేశపడకూడదు. ఎక్కువగా ఆవేశపడిపోయి నేను ఉద్యోగం మానేస్తాను, లేకపోతే అదేదో కొనేస్తాను, ఇదేదో చేసేస్తాను అనుకుంటే వ్యాపారంలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి మరీ చెప్తున్నాను, వృశ్చిక రాశి వాళ్ళకి అక్టోబర్ దాకా ఇలాంటి పెట్టుబడులు పెట్టొద్దు. పెట్టారంటే నష్టపోతారు. ఇంకా బేస్డ్ ఆన్ మిగతాదంతా మీ యొక్క అంతర్జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళకి కష్టాలు రాబోతున్నాయి. ఇప్పటిదాకా ఏదో ఓకే పనులన్నీ ముందుకు వెళ్ళలేదు అంతే, కానీ ఇప్పుడు ఆ పని కూడా దొరకదు. ఆ రకమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతారు. స్వయం కృతాపరాధం ముఖ్యంగా ఉండకూడదు. మీ యొక్క తప్పు అనేది ఉండకూడదు. మీ ఆవేశపడి మానేయడము అలాంటివి ఉండకూడదు. ఆర్థికంగా కూడా ఖర్చులు తగ్గించుకోవాలి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది నేర్చుకోవాలి. వైవాహిక జీవితంలో కూడా సమస్యలు రాబోతున్నాయి. ప్రేమ వ్యవహారంలో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. రిలేషన్షిప్ బాగాలేదు, ఆర్థిక సమస్యలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. అక్టోబర్ దాకా బాగాలేదు. అక్టోబర్ తర్వాత నుంచి అన్నీ బాగుంటాయి.
సో అక్టోబర్ దాకా ఏ అంశాన్ని మనం తీసుకున్నా వృశ్చిక రాశి వాళ్ళకి ఏది బాగాలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వీళ్ళు మాత్రం ఫినాన్షియల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రిలేషన్షిప్స్లో కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. డెసిషన్ మేకింగ్లో కాస్త డిలే ఉంటేనే బెటర్ అక్టోబర్ వరకు. అక్టోబర్ దాకా ఎలాంటి ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఈ టైంలో అస్సలు తీసుకోకూడదు. ఎంత ఆవేశం వచ్చినా ఎంతో కొంత తమాయించుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధన చేయాలి. వీళ్ళకి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి. వీళ్ళ నేచర్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, వృశ్చిక రాశి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది. సో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తూ ఉంటే వీళ్ళకి ఆ శక్తి అనేది వస్తుంది. ఏదైనా ఎంత కష్టాన్ని దాటగలిగే శక్తి, ధైర్యం వీళ్ళకి వస్తాయి. ఒక్కొక్క రాశికి ఒక్కొక్కలా మనకి కనిపిస్తుంది. అంటే అంతర్గత జాతకం ప్రకారం ఇంకొంచెం ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఎవరైనా పర్సనల్గా జాతకరీత్యా కలవాలి అనుకున్నా, ఆర్థికంగా కొంతమంది వెనుకబడి ఉన్నారు, కొంతమందికి అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి, కొంతమందికి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాస్ కనిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి డెసిషన్ మేకింగ్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకున్నా అంతర్గత జాతకాన్ని బట్టి ఏ నెలలో ఏ వైపు వెళ్తే బాగుంటుందన్న దిశగా వాళ్ళు కనుక్కోవాలి అనుకున్నా మనం అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుందా? వాళ్ళ జాతకాన్ని మీరు ఏ విధంగా పరిశీలిస్తారు? ముఖ్యంగా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ద్వాదశ రాశులకి 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేది నేను చాలా విషయాల్లో చాలా అంశాలు ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పాను. ఇది యూనివర్సల్ ప్రొడిక్షన్ అండి. అంటే 2025 సంవత్సరంలో మీ ఇంటి పక్కన సుబ్బారావు మీనరాశి అయితే, మీది మీనరాశి అయితే ఇద్దరికీ ఒకటే రకమైన ప్రొడిక్షన్స్ ఉంటాయి. ఆయన ఏజ్ 50 సంవత్సరాలు, మీ ఏజ్ 25 సంవత్సరాలు. అదేంటి మరి ఇద్దరికి ఒకేలా ఉండడం ఏంటంటే ఏజ్ రీత్యా కొంచెం మారుతుంది. మీ యొక్క అంతర్గత జాతకం మాత్రము మీకు మాత్రమే సంబంధించింది. ఇంకా సుబ్బారావు, వెంకట్రావు సంబంధించింది కాదు. కేవలం ఏదైతే మీరు చూపించుకుంటున్నారో దానికి సంబంధించింది యూనిక్గా మీకు మాత్రమే ఉంటుంది. ఆ యొక్క అంతర్గత జాతకంలో మీది ఏ లగ్నం అయింది, ఆ లగ్నానికి అధిపతి అయినటువంటి గ్రహము ఎక్కడ ఉన్నాడు, ఆ శుద్ధిగా ఉన్నాడా, లేకపోతే దుష్ట కలయికతో ఉన్నాడా, దుష్టగ్రహ వీక్షణ ఉందా, లేకపోతే ఈ యొక్క నవాంశలో ఆ యొక్క గ్రహానికి బలం ఎంత ఉంది, దశాంశలో మీ కెరీర్ ఎలా ఉంది, మీ సక్సెస్ రేట్ ఎంత ఉంది, వింశోత్తరిలో ఇప్పుడు మీరు ఏ గ్రహం యొక్క కంట్రోల్లో ఉన్నారు, ఆ గ్రహం బాగుందా బాలేదా, ఆ యొక్క గ్రహానికి ఏం చేస్తే మీకు చాలా బాగుంటుంది అనేటువంటి అంశంతో చెప్పడంతో పాటు ఇప్పుడు జాతకం అనేటువంటిది ఒక రవిగ్రహం తీసుకున్నాం అనుకోండి. రవిగ్రహం దేనికి సంబంధించి? ప్రభుత్వానికి సంబంధించి, అధికారానికి సంబంధించి ఒక రాయల్ గ్రహము, ఒక మెడిసిన్ చేసేటువంటి గ్రహము, ఒక గోల్డ్ షాప్కి అగ్ని గ్రహము. సో ఇన్ని కారకత్వాలు ఉంటాయి. ఒక మనిషి జాతకం మనం చెప్పేటప్పుడు ఒక యాస్ట్రాలజర్గా ఆ వ్యక్తిని సక్సెస్ వైపు మనం తీసుకెళ్ళాలి. మనం జాతకం చెప్పేసి రవి బాగాలేదు, రవికి సంబంధించినవన్నీ చేయించు, ఓకే అక్కడ వరకు యాస్ట్రాలజర్. కానీ నేనేం చేస్తానంటే ఆ వ్యక్తి యొక్క పర్సనల్గా అతని అభిప్రాయాలని, ఒపీనియన్స్ని, అతని ఇంట్రెస్ట్లని ప్రతిదాన్ని గమనించి వాటికి తగ్గట్టుగా ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా. మీకు ఏదైతే సూట్ అవుతుందో, ఏ బిజినెస్సో, ఏ జాబో, ఏ ఆరోగ్య సమస్య వల్ల మీరు బాధపడతారో, ఏ సమయంలో బాధపడతారో చెప్పి దానికి తగ్గ ప్రయత్నం మీ జీవితంలో మార్చుకోవాల్సిన అంశాలతో సహా నేనే డిసైడ్ చేస్తాను. సో అక్కడ అంతర్గత జాతకం అనేది కీ రోల్ ఉంటుంది. ఓకే, సో మనం ప్రిడిక్షన్ చేసేటప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ని బట్టి, వాళ్ళ తీసుకోవాలి, వాళ్ళ ఇష్టాలని ఇంట్రెస్ట్ ఏంటి. మనం ఇప్పుడు చెప్తామండి, ఒక తల్లి వచ్చి బాబుతో ఏం చేయించాలి, నేను డాక్టర్ చేయించండి అని నేను చెప్తాను. ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ అబ్బాయి వేరేదో చేద్దాం అనుకుంటాడు. ఎందుకు నేను చెప్తాను బైపీసీ అని చెప్పి, బుధగ్రహం కానీ రాహు కేతులు కానీ ఉన్నారు అనుకోండి, బైపీసీ దానికి సంబంధించి చాలా బాగుంటుంది. కానీ ఆ అబ్బాయికి ఒక టెలిఫోన్ ఇండస్ట్రీ పెట్టుకోవాలి, ఒక ఎలక్ట్రానిక్స్ పెట్టుకోవాలని ఉంటుంది. ఆ అబ్బాయికి నాకు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేక నాకు చెప్పలేకపోవచ్చు. ఆ తల్లి ఏమనుకుంటారు, ఆస్ట్రాలజర్ ఈ యొక్క బైపీసీ చెప్పారు కాబట్టి దాన్నే చేయించాలని ఫోర్స్ చేస్తారు. ఆ అబ్బాయికి అది ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉండగా బలవంతంగా చేస్తారు, మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోతాడు. కానీ మనం దీర్ఘంగా ఆలోచిస్తే బుధుడికి కొన్ని వందల కారకత్వాలు ఉంటాయి. బుధుడు బిజినెస్కి కూడా కారణము, రాహు ఈ యొక్క టెలిఫోన్కి కూడా కారణము. సో ఇన్ని కారకత్వాల్లో ఆ అబ్బాయితో మనం ఎప్పుడైతే ముఖాముఖిగా మాట్లాడతామో ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాలు బట్టి ఆ వ్యక్తికి ఏది సూట్ అవుతుంది, ఏది బాగుంటుందో లేదో చెప్పచ్చు. ఆ వ్యక్తిని విజయబాటలో పయనించడం మనం చేయొచ్చు, సక్సెస్ రేట్ని పెంచవచ్చు. ఆ అబ్బాయికి కోపం ఎక్కువ, ఓవర్ థింకింగ్ ప్రాబ్లం ఎక్కువ, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉన్నటువంటి జాతకాల్లో చాలా ఎక్కువ మందికి ఉంటాయి. వాటిని ఎలా సరిచేయాలి, ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి, ఎలా అడ్వైస్ ఇవ్వాలి అబ్బాయికి, తర్వాత ఎలా అబ్బాయి యొక్క మనసును మార్చాలి. చాలామంది ఇంట్లో చెప్పుకున్న ప్రాబ్లమ్స్తో, బ్రేకప్స్తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఆ డిప్రెషన్, యాంగ్జైటీ నుంచి ఇలా బయటికి తీసుకురావాలి. ఆ యొక్క ఏ మంత్రం చదవడం వల్ల, పాజిటివ్ వైబ్ వల్ల ఆ వ్యక్తి యొక్క థాట్ ప్రాసెస్ మారుతుంది. నేను ఇంకా భర్తగాను చచ్చిపోతాను, నాకు ఇదేమొద్దు అని చాలామంది డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బ్రేకప్ అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత విపరీతమైన డ్రింక్ అడిక్ట్ అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దాని నుంచి బయటికి తీసుకురావాలి. ఆ ట్రాన్స్ నుంచి బయటికి తీసుకొచ్చి ఎలాగ వాళ్ళు అసలైన నిజాన్ని తెలుసుకుని అతనికంటూ ఒక ఇండిపెండెంట్ ఒక ఇది ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి.
దాన్ని ఆ అబ్బాయితోనే ఎలా చేయించాలి అనేటువంటి విషయం అంతా కూడా చాలా కూలంకషంగా మాట్లాడాల్సిన అంశం అండి. ఒక్క విషయంలో తెలియదు కాదు ఇది. 2 గోచారము, గ్రహచారము 2 కూడా సమన్వయం చేసుకుంటూ ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తి యొక్క వయస్సుని, ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాల్ని, ఆ వ్యక్తి యొక్క కోరికల్ని, ఇంట్రెస్ట్‌ల్ని, సమస్యల్ని ప్రతి దాన్ని పరిగణలోకి తీసుకుని ఒక్క పరిహారం చెప్తాను. ఆ పరిహారం చేస్తే తప్పకుండా ఆ వ్యక్తికి ఎక్కడికో వెళ్తాడు. డెఫినెట్గా అండి. సో ఎవరైతే మా ఈ వీడియోస్ చూస్తూ ఉంటుంటారో అంతర్గత జాతకం కనుక మీరు చూపించుకోవాలి అనుకున్నా, మీ రాశి వారి ఈ వీడియో చూసి ఒకసారి ఉమాదేవరకొండ గారిని కలవాలి అనుకుంటున్నామని కనుక మీరు అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.